ఫ్రెండ్స్, కొన్ని వస్తువుల పేర్లు చెప్పగానే వెంటనే మనం ఆడవాళ్ళదా మగవాళ్ళదా అని చెప్పేస్తుంటాం. ఆడవాళ్ళు ఇష్టపడే ఫ్యాషన్ వస్తువుల్లో హై హీల్స్ కూడా ఉంటాయి. అందుకే ర్యాంప్ వాక్లపై ఎక్కువగా హై హీల్స్ వేసుకొని కనిపిస్తుంటారు. అయితే ఈ హై హీల్స్ మొదట్లో మగవారు వేసుకునేవారనే విషయం మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. అవును, నిజమే. మనకు నమ్మశక్యంగా కాకపోయినా ఇదే నిజం. అవి తయారైంది కూడా మగవాళ్ళ కోసమేనంట. 16వ శతాబ్దంలో పర్షియన్ సైనికుల కోసం ప్రత్యేకంగా ఈ హై హీల్స్ తయారు చేశారు. గుర్రాలు స్వారీ చేసే సమయంలో పట్టు తప్పకుండా ఉండేందుకు వారికి అవి ఉపయోగపడేవి. ఆ తర్వాత అప్పట్లో యూరోపియన్ సెలబ్రిటీలు వేసుకోవడం మొదలుపెట్టారు. అలా అది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. 20వ శతాబ్దంలో వాటిని ఆడవాళ్ళు వాడటం మొదలుపెట్టారు. దీంతో మగవాళ్ళు వాడటం ఆపేశారు. దీంతో అది ఆడవాళ్ళ ప్రాపర్టీగా మారిపోయింది. సో ఇదన్నమాట హై హీల్స్ హిస్టరీ. మీరు కూడా ఎవరైనా హై హీల్స్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. అయితే అది అలా ఎందుకుంది, ఇది ఇలా ఎందుకుంది అని ప్రశ్నించడం కాస్త కామెడీగా అనిపించిన ప్రతిదానికి ఆకారం ఉండటంలో ఒక కారణం ఉంటుంది. అలాగే అరటిపండుకి కూడా వంకరగా ఉండటానికి కారణం ఉంది. ఇంతకీ అరటిపండు వంకరగా ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. అది తెలుసుకునే ముందు వీడియో సేవ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి ప్రధాన కారణం సూర్యుడు. అరటిపండు కూడా పిందె దశలో ఉన్నప్పుడు నేల దిశగా వస్తాయి. అయితే క్రమంగా అవి సూర్యుని కాంతిని కోరుకుంటాయి. అందుకే ఆకాశం వైపున తమ దిశను మార్చుకుంటాయి. దీన్నే నెగటివ్ జియోట్రోఫిజం అంటారు. దీంతో అరటిపండ్లు వంకరగా మారుతాయి. ఫ్రెండ్స్, మీలో అరటిపండు అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి.